Hi friends, welcome back to our channel Jobs for You. ఈ రోజు మీ ముందుకి ఇంకో నోటిఫికేషన్తో నేను రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ మీరు thumbnail చూస్తున్నారు. CSIR నుంచి అనుసంధానమైన సంస్థ NIIST నుంచి మనకి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది విడుదల అవడం జరిగిందండి. సో ఇవి ఎటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు. సో అన్ని పర్మనెంట్ ఉద్యోగాలే. సో మనము నా ఛానల్లో కూడా మ్యాక్సిమం నేను పర్మనెంట్ ఉద్యోగాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ టు కాంట్రాక్చువల్ జాబ్స్ కూడా చెప్తాను. అది ముందు వీడియో స్టార్టింగ్లో నేను చెప్పేస్తాను జరుగుతుంది. అండ్ లాస్ట్కి వచ్చి నేను అలా కాంట్రాక్ట్ అని చెప్పను, ముందే చెప్పేస్తాను. సో ఇవి ఏంటి అంటే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలండి. సో thumbnailలో పెట్టినట్టే. అండ్ జీతం కూడా ఏంటి అంటే 56,000 అనేది మనకి జీతం స్టార్టింగ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అర్హత ఉండాలి అని అంటున్నారంటే ఎవరైతే 10+2 అంటే 10 అండ్ ఇంటర్ ఎవరైతే చేస్తారో దాంతో ఆర్ఎల్స్ అయిన ITI ఆర్ 10తో పాటు డిప్లొమా ఎవరైతే చేస్తారో ఈ జాబ్స్ అన్నిటికీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగట్లేదు. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్ని పోస్టులు ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. అవి చెప్తాను, ఇవి చెప్తాను. అండ్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో CSIR నుంచి మనకి ఆల్రెడీ చాలా జాబ్స్ అనేది లైక్ మనకి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ జాబ్స్ అన్నీ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో చేసి పెట్టాను. ఎవరైతే అవి ఇంకా చూడలేదు అవి కూడా మేము అప్లై చేసుకుంటాం అన్న వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి వీడియోస్లో కొడితే మీకు CSIR రిలేటెడ్ జాబ్స్ అన్నీ వస్తాయి. అన్ని వీడియోస్ చూసి అప్లై చేసుకోండి. సో ఇటువంటి చాలా ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇప్పటికి 4 to 5 జాబ్స్ అనేది వాళ్ళు విడుదల చేయడం జరిగింది CSIR నుంచి. ఇంకా విడుదల అవుతున్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన నోటిఫికేషన్ అనేది చూద్దాం. మనం నోటిఫికేషన్ చూసుకుందాం. సో నోటిఫికేషన్ అనేది CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో CSIR సంబంధించిన అనుసంధాన సంస్థ NIIST నుంచి మనకి ఇది రావడం జరిగింది. సో ఇది NIST అని చెప్పాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది హెడ్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది అంటే తిరువనంతపురంలో ఉంది. సో కేరళలో అక్కడ ఉంది. సో అడ్వర్టైజ్మెంట్ మనం మెయిన్ నేను చెప్పాను నేను ప్రీవియస్ వీడియో కూడా చెప్పాను. మనం ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో NIIST నుంచి వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ 01/2025లో ఫస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఇక్కడ చూసాం మనం, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసెస్. వీళ్ళు డైరెక్ట్ అంటే పర్మనెంట్ జాబ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసెస్ కింద వీళ్ళు జాబ్స్ అనేది భర్తీ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో మనం నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే పెట్టుకోవచ్చు అని చూస్తే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సో మనకి February 1st నుంచి పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 3rd of March అనేది లాస్ట్ డేట్ అని చెప్పేస్తున్నారు. అండ్ ఇంకోటి మనకి రిసిప్ట్ హార్డ్ కాపీ ఆన్లైన్ అప్లికేషన్ మనం ఎప్పటికల్లా చేయొచ్చు అంటే 14 March కల్లా మనం 5:30 లోపు అది వాళ్ళ దగ్గరికి చేరాలని చెప్పేసి అంటున్నారు. నేను ఇదేంటి ఆన్లైన్ అంటున్నారు మళ్ళీ ఇదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో NIIST గురించి తెలియని వాళ్ళు సో ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చూసుకుంటే మనకి చూస్తే మనకి క్లారిటీగా మనకి కంపెనీ ప్రొఫైల్ అనేది NIIST అంటే ఏంటని అర్థమైపోతుంది. సో ఇవి ఏంటి అంటే వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా సో వీళ్ళు ఈ పోస్టులు అనేది మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూస్తే టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ FNDAలో అండ్ SNPలో అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో ఈ జాబ్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మనకు మ్యాట్రిక్స్ ఆఫ్ పే చూసుకుంటే సో నేను అన్నాను మీకు ఏమేమి చెప్పినట్టు సో కొన్ని 56,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ మనకి ఫ్రెషర్ జాబ్స్కి అయితే 31,000 రూపీస్ 824 రూపీస్ అనేది 31,824 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీ కింద కూడా ఉంది. స్లోగా మనకి చాలా ఇంక్రీజ్ అయితే కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సో మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది కూడా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్కి ఏ లిమిట్, ఇదేంటంటే అన్ని జనరల్ వాళ్ళకి. సో ఇదంతా జనరల్ వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది. సో మనకి అకార్డింగ్ టు ద రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది కాబట్టి అది వర్తిస్తుంది, అది కూడా చూసుకుందాం. అండ్ కమింగ్ టు దట్ టెక్నికల్ అసిస్టెంట్. సో మనకు అసలు ఏంటి వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అర్హతలు అడిగారో చూద్దాం. సో పోస్ట్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. మనకి టెక్నికల్ అసిస్టెంట్ అంటే ఇక్కడ ఇన్ని పోస్టులు అనేది ఉన్నాయి కదా. సో ఆ పోస్టుల్లో ఏమేంటి కేటగిరీ వారీగా సో టెక్నికల్ అసిస్టెంట్లో మనకి ఇవన్నీ ఏంటి అంటే టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినంత వీళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో టెక్నికల్ అసిస్టెంట్ ఎవరైతే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో అది కూడా దాంతోపాటు దాంట్లో వాళ్ళకి ఏం చేయాలి అంటే 60% ఆఫ్ మార్క్స్ అనేది రావాలి. అండ్ దట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ 2 years ఆఫ్ వాళ్ళు
ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందో సో వాళ్ళందరూ మన నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి ఓపెన్ చేసుకొని సో ఓపెన్ చేసి మీరు ఎవరైతే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మీకు ఉందో దీనికి దేనికైతే సూటబుల్ అవుతారో అది చూసుకుని అప్లై చేసుకోవచ్చు. సో ఈ టెక్నికల్ అసిస్టెంట్లో వచ్చేసి ఇది అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఈడబ్ల్యూఎస్ ఇది కూడా మనం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగే. సో మాక్సిమం ఇవన్నీ ఇది వచ్చి టెక్నికల్ అసిస్టెంట్ ఈ పోస్ట్ కోడ్ పట్టుకుంటే చూస్తే మనకి కెమిస్ట్రీ అనమాట. బీఎస్సీ కెమిస్ట్రీలో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్. సో ఎంత కేటగిరీ అంతా ఎక్స్పీరియన్స్ అనమాట. సో మన కిందకు వచ్చేస్తే ఇది టెక్నికల్ అసిస్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని గురించి టెక్నీషియన్. సో ఈ టెక్నీషియన్ వీళ్ళు ఏమడుగుతున్నారు ఇది పోస్ట్ కోడ్ గుర్తుపెట్టుకోండి. మనం అప్లై చేసేటప్పుడు ఇది అన్ని ఇంపార్టెంట్. ఈ టెక్నీషియన్ ద్వారా ఏంటి అంటే వీళ్ళు ఎస్ఎస్సి 10th ఆర్ ఈక్వలెంట్ అంటే మినిమం మనకి 10th లో 55 మార్క్స్ వచ్చి ఉండాలని చెప్పేసి అంటున్నారు. అండ్ దీంట్లో 10th క్వాలిఫికేషన్ అడుగుతున్నారని చెప్పేసి అనొచ్చు. ఓకే ఆర్ అంటే ఇక్కడ దీని గురించి పెట్టుకోమాక ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు ఏదైనా అని అన్న దీంట్లో ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. ఏజ్ వచ్చేసి 28 years ఆఫ్ ఏజ్ అని అంటున్నారు. సో రిలాక్సేషన్ ఉంటుంది అది వర్తిస్తుంది. సో ఇక్కడ నుంచి టెక్నీషియన్ ఈ టెక్నీషియన్ అంతా మనకి ఏంటి అంటే సో వీళ్ళు టెక్నీషియన్ అంతా ఫ్రెషర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగకుండా ఉంటున్నారని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇది కూడా అంతే సేమ్. అండ్ ఇంకోటి జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా మనకి ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అడగట్లేదు. సో దీని పోస్ట్ కోడ్ ఇది. అండ్ మనకి ఒకటి అన్రిజర్వ్డ్కి ఇచ్చారు. అన్రిజర్వ్డ్ మనం కూడా అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ 27 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే 10th ప్లస్ ఇంటర్ చదివారో అండ్ కొంచెం అంటే దానికి ఏం సర్టిఫికేషన్ అడగట్లేదు. ఎవరైతే కొంచెం టైపింగ్లో ప్రొఫెషన్స్ ఉన్నారో సో దీనికి సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా అండ్ దీనికి కూడా సేమ్. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ ఎఫ్ఎన్డిఏ అండ్ ఎస్ఎన్పికి సేమ్ అనమాట వీళ్ళు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు దేనికి అడగట్లేదు ఇంటికి అప్లై చేసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 ఓబీసీ వాళ్ళు 31 అని చెప్పేసి అంటున్నారు. సో రిలాక్సేషన్ ఇక్కడే ఇచ్చేస్తారు. అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కూడా ఉంది. బట్ మనం హిందీ అంటే కొంచెం డిజైరబుల్ అంటే మనకి ఏంటంటే ఎవరైతే మాస్టర్ డిగ్రీ చేస్తారో మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో అంటే సబ్జెక్టు కంపల్సరీ కాదు ఇంగ్లీష్లో అందరం చేస్తాము. సో దాంట్లో చేసి ఉంటారో వాళ్ళకి కొంచెం ఈ జాబ్ అనేది సెట్ చేసుకుంటే మేము మనకి ఇంగ్లీష్లో మాకు బాగా కొంచెం ప్రొఫిషియన్సీ ఉంది ఆర్ మాకు హిందీలో బాగా ప్రొఫిషియన్సీ ఉంది మేము ట్రాన్స్లేట్ చేయగలం అనుకునే వాళ్ళు సో వెళ్ళండి కూడా దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు ట్రాన్స్లేటర్కి. అండ్ ఇంకోటి మన కిందకు వస్తే సిలబస్ చూసుకుందాం. సో టెక్నికల్ అసిస్టెంట్ ఇదంతా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఎలా రిక్రూట్మెంట్ చేస్తారంటే ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఏదైనా రెండిట్లో ఒకటి పెట్టి సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి తర్వాత రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. ఆ రిటర్న్ ఎగ్జామ్లో ఏంటంటే మనకి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 అనేది ఉంటుంది. ఆ 3 పేపర్స్ ద్వారా వాళ్ళు మనల్ని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో మీడియం ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఏమంటే ఇంగ్లీష్లో ఉంటాయని చెప్పేసి అంటున్నారు. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే డిప్లొమా ఇది మన ఎక్స్పీరియన్స్ కాబట్టి డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇది వీళ్ళు చెప్పడం అయితే ఇది. అండ్ మనకి నెక్స్ట్ కమింగ్ టు దట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్ ఉంటాయి 3 hours అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఇంట్లో పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 అన్నాను కదా. సో మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ పేపర్ 1లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ 2లో ఉంటుంది. పేపర్ 3లో కన్సర్న్ సబ్జెక్ట్ అది ఏమైతే మనం డిప్లొమాలో మెకానికల్ అన్నారు కదా. సో మెకానికల్కి అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ప్రతిదానికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అంటున్నారు. ఇక్కడ ఏంటంటే మెంటల్ ఎబిలిటీలో పేపర్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ మనం మెయిన్గా చూసుకోవాల్సిన టెక్నీషియన్. సో టెక్నీషియన్ అనేది ఫ్రెషర్ కాబట్టి సో టెక్నీషియన్ చూద్దాం. సిమిలర్గా ఇది ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు. దానికి పెట్టి తర్వాత మనకి ఏంటంటే ఎవరైతే ట్రేడ్ టెస్ట్లో వాళ్ళు క్వాలిఫై అయ్యారో సో వాళ్ళని కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ పిలుస్తారు. అది కూడా పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 ఉంటుంది. అండ్ మెరిట్ లిస్ట్లో ఈ మెరిట్ లిస్ట్ వాళ్ళు ఏంటంటే బేసిస్ ఆన్ మనకి మార్క్స్ పేపర్ 1 పేపర్ 2లో పేపర్ 2 పేపర్ 3 నుంచి మనకి ఎంత బాగా మార్క్స్ వచ్చినాయో దాని ద్వారా మనని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి సో మనని మెరిట్ లిస్ట్లో ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎక్కడ రాయాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామే కానీ ట్రేడ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా తిరువనంతపురంలో రాయాలని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే తిరువనంతపురం మేము వెళ్ళి అప్లై చేసి మేము అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తా ఉన్నారో చేసుకుని రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అండ్ పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఎస్ఎస్సి ఐటీఏ కానీ ఇది స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకి 10th క్లాస్ సబ్జెక్ట్స్ 10th క్లాస్ నుంచి క్వశ్చన్స్ అండ్ ఐటీఏ నుంచి లేకపోతే 10th 12th అంటే ఇంటర్ నుంచి అని వస్తాయని చెప్పేసి అంటున్నారు. 150 క్వశ్చన్లు ఉంటాయి 2.5 గంటలు అన్నారు. సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సిమిలర్లీ 50 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది అసైన్ చేస్తారు అండ్ నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. ఒక్కొక్క దానికి 3 మార్క్స్ నెగిటివ్ అయి ఉంటుంది 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. సిమిలర్ ఇంగ్లీష్ 25 మార్క్స్. అండ్ పేపర్ 3 కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఏం లేదండి మనకి 10th క్లాస్ నుంచి ఇంటర్ నుంచి వచ్చే కన్సర్న్ అంటే దాంట్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ అనేది అంటున్నారు. దీనికి 150 మార్క్స్ ఒక్కొక్కటి 3 మార్క్స్ ఆన్సర్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు.
ఎవరైతే దీంట్లో ఈ ఒకవేళ ఇన్కేస్ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయో సో వాళ్ళు మెరిట్ లిస్ట్లో పెడతారు. ఒకవేళ బాగా టై అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీస్తామని చెప్పేసి అంటున్నారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ సేమ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా ఏంటి అంటే వీళ్ళు సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనకి లైక్ ఫస్ట్ వీళ్ళు ఏమంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రొఫెషన్ టెస్ట్ పెట్టేస్తారు డైరెక్ట్గా మనకి. ఆ బేస్డ్ ఆన్ రిజల్ట్ కింద కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతారని చెప్పేసి అంటున్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇక్కడ మనకి దాంట్లో ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు. ఇక్కడ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ లేకపోతే బేస్డ్ అపాన్ ద అప్లికేషన్స్ సో దాన్ని బట్టి పెడతామని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా ఏంటంటే మనకి ఒక రిటర్న్ టెస్ట్ ఉందనుకోండి మనకి ఇంటర్ 10+2 ఇంటర్ 200 మార్క్స్ సిమిలర్ అన్నమాట. అన్నిటికీ ఒకే దీనికి ఇంకా దీని నుంచి అన్నిటికీ స్టెనోగ్రాఫర్ కానీ జూనియర్ ట్రాన్స్లేటర్ కానీ అన్ని సేమ్ ఉంటాయి అన్నమాట. సో సేమ్ జనరల్ అవేర్నెస్ 50-50. దీనికి మనకి అక్కడ 3 మార్క్స్ ఒక్కొక్క దానికి 3 మార్క్స్ ఉండేది. దీనికి ఏంటంటే ఒక ఓన్లీ జస్ట్ ఇక్కడ 50-50 ఇస్తున్నారు. ఓకే అండ్ 0.25 అక్కడ నెగిటివ్ మార్కింగ్ 1 ఉండేది, ఇక్కడ 0.5 ఉంది, 0.25 ఉంది. ఓకే దానికి దీనికి డిఫరెన్స్. అండ్ కమింగ్ టు ద సిలబస్ కూడా అయిపోయింది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కూడా సిమిలర్ అంటే అన్నిటికీ ఒకటే సిలబస్. సో ఇంకోటి నేను చెప్తానండి, CSIR నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా ఏంటి అప్లై చేసుకోండి. ఒకదానికి ప్రిపేర్ అయితే చాలు, అన్ని ఎగ్జామ్స్కి రాసేయచ్చు. ఎందుకంటే సిమిలర్ సబ్జెక్ట్ సిమిలర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వాళ్ళకి ఇది కూడా ఏంటంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. లైక్ వాళ్ళ పేపర్ 3 పేపర్ 2 పేపర్ 1 లైక్ 3 పేపర్స్ అనేది ఉంటాయి, 2 పేపర్స్ అని ఉంటాయని చెప్పేసి అంటున్నారు. పేపర్ 2 ఎవాల్యుయేట్ చేసి బట్టి మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ అంటే మినిమం మార్క్స్ వచ్చిందంటే మనల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో పెడతాం. అంటే పేపర్ 2లో ఎన్ని అయితే ఎక్కువ వస్తే దాన్ని బట్టి తీసి పెడతామని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే పేపర్ 1 వచ్చేసి OMR అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ టైప్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ కూడా తిరువనంతపురంలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ బేస్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. అది కూడా చూడండి మనకి క్లారిటీగా. పేపర్ 1లో ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది. సో ఈ ఒక్కొక్కటి 3 మార్క్స్ చొప్పున ఇది 3 మార్క్స్ ఇది 3 మార్క్స్. సో ఫస్ట్ -1 ఒక్కొక్క నెగిటివ్ మార్కింగ్ అని ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. పేపర్ 2కి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటుంది, అది కూడా 2 hours. అండ్ కమింగ్ టు దట్ కిందకు వచ్చేస్తే మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే మనకు తెలిసిన సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఏజ్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆఫ్ 3rd March కల్లా మనకంతా అయిపోయి ఉండాలి, సర్టిఫికేషన్స్ అన్ని మన దగ్గర ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. మేము ఆల్రెడీ రాసామంటే మాకు రిజల్ట్ రావాలంటే ఊరుకోరండి, 3rd March కల్లా మన దగ్గర అంతా కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్స్ అని ఉండాలని చెప్పేసి వీళ్ళు బెంచ్ మార్క్ అని చెప్పేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఎవరికైతే టెక్నీషియన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి 1 year ఆఫ్ ప్రొబిషన్ ఉంటుంది. మిగతా పోస్టులు అన్నిటికీ వీళ్ళు ఏంటంటే 2 years ఆఫ్ ప్రొబిషన్ అంటున్నారు. సో ప్రొబిషన్ అయిపోయాక మనని పర్మనెంట్ చేసేస్తారు. ప్రొబిషన్ అనేది ఏం లేదు, మన వర్క్ని ఎలా ఉందో మన నాలెడ్జ్ అనేది టెస్ట్ చేస్తారు అంతే. అండ్ అప్లికెంట్కి 18 years ఆఫ్ ఏజ్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. అండ్ నేను చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని. సో ఎస్సీ క్యాండిడేట్స్కి 5 years అని ఉంటుంది, OBC క్యాండిడేట్స్ 3 years అని ఉంటుంది. సో వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అంటే 28 ఇచ్చారు కదా, 28 + 5 33 years అనేది మనకి SC ST వాళ్ళకి ఉంటుంది. OBC వాళ్ళకి 28 + 3 31 years ఉంటుంది. అండ్ మనకి కింద ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే ఓకే ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అనుకుంటే మనకి అన్రిజర్వ్డ్ OBC EWS క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ 500 rupees ఉంటుంది. ఉమెన్, SC ST అండ్ PWD ఎక్స్ సర్వీస్ మనకి ఏమీ లేదు. ఆల్రెడీ దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఏమీ లేదని చెప్పేసి అంటున్నారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలని ఇది మెయిన్ టాస్క్ అండి. సో ఫస్ట్ మనం ఏంటంటే నేను ఇచ్చిన కింద నోటిఫికేషన్ కింద మీకు నేను అప్లై ఆన్లైన్ ఇస్తాను, ఆ లింక్లో మీరు ప్రెస్ చేసిన తర్వాత మనం ఏంటంటే అప్లికేషన్ని ఫిల్ చేస్తాం. సో ఫిల్ చేసిన అప్లికేషన్ని మనం ఫోటో అన్ని పెట్టేసి ఫిల్ చేసిన అప్లికేషన్ మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకుంటాం. ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద సంతకాలు పెట్టి సో దాన్ని ఒక జిరాక్స్ తీసుకొని మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ అసిస్టెంట్ ఏంటి, సపోజ్ మీరు 10th class మార్క్స్ లిస్ట్ తీసుకొని జిరాక్స్ తీశారు, దాని మీద మీరు సంతకం చేయాలి. సో దాంతోపాటు మనకి సర్టిఫికేట్స్ కానీ మార్క్ షీట్స్ కానీ వాళ్ళని ఏమైతే అడిగారో ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ దాని మీద మనం సెల్ఫ్ అసిస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇవి మనం దేంతో పిన్ చేయాలి అంటే ఒకవేళ అన్రిజర్వ్డ్ OBC EWS క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళకి 500 rupees ఫీజు ఉంది. నేను నిన్న అయితే వీడియోలో చెప్పాను SBI కలెక్ట్లో వెళ్ళి మనం అట్లా అమౌంట్ కట్టాలి కదా, అలా అమౌంట్ కట్టి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఈ అప్లికేషన్ సైన్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు మనకు కావాల్సిన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ అన్ని పిన్ చేసి సెల్ఫ్ అసిస్ట్ చేసి సంతకాలు పెట్టి దాని జిరాక్స్ కానీ సంతకం పెడతామండి. సెల్ఫ్ అసిస్ట్ అంటే అవన్నీ పెట్టి మనం ఒక ఎన్వెలాప్లో పెట్టి ఈ కింద ఇట్లా రాయాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అంటే ఏ పోస్ట్కి పెడుతున్నాం, ఇక్కడ పోస్ట్ కోడ్ అంటే పోస్ట్ కోడ్ అని చెప్పాం కదా మీకు, అక్కడ పోస్ట్ కోడ్ పెట్టాలి. ఇక్కడ పోస్ట్ అని పెట్టి పక్కన పోస్ట్ కోడ్ అప్లై చేసి మనము పోస్ట్లో ఎక్కడ వేయాలి అంటే
ఇక్కడ రాయాలి టు ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CSIR NISST ఇండస్ట్రియల్ ఎస్టేట్ తిరువనంతపురం కేరళ. వీటికి మనం 5:30 14th of March లోపు మనం చేసుకొని పంపించేయాలని చెప్పేసి అంటున్నారు. పోస్ట్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఇన్ కేస్ మనం అన్నీ పెట్టాం కానీ సర్ఫేసిస్ట్లో సైన్ చేయలేదు, హార్డ్ కాపీలో సైన్ చేయలేదు అనుకుంటే వీళ్ళ అప్లికేషన్ తీసుకోరు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు సపోజ్ నేను టెక్నీషియన్ 1 కింద నాకు ఆల్మోస్ట్ నేను 3-4 పెడదాం అనుకుంటే ప్రతిదానికి 500 కట్టి 500 పెట్టి హార్డ్ కాపీ అది తీసుకొని ప్రతి అప్లికేషన్ మనం సపరేట్గా జిరాక్స్ కాపీలు అన్నీ పెట్టి ఇవన్నీ పంపించాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారండి. ఇదంతా ఓకే. ఇవన్నీ కూడా మనకి 14th of March కల్లా వెళ్ళిపోవాలి. ఏది వాళ్ళకి రీచ్ అయిపోవాలి పోస్ట్ అనేది. చూసుకోండి, ఇంకా మనకి టైం కూడా లేదు, అంటే తొందరగా పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. హెల్ప్ లైన్ మనకి ఇక్కడ హెల్ప్ లైన్ ఇచ్చారు. వాళ్ళకి ఏమైతే కావాలో మనం హెల్ప్ లైన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారండి. హెల్ప్ లైన్ పెట్టుకుందామని. అండ్ ఇంకోటి, ఇంకా డౌట్స్ ఏమీ లేవు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనం హార్డ్ కాపీ నేను చెప్పినాయి అనమాట. మనం ఏదో అమౌంట్ కడతాం కదా, అమౌంట్ 500 రిసిప్ట్ పెట్టుకోవాలి. తర్వాత కలర్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకి అప్లై చేస్తాం. అది కలర్ ఫోటోగ్రాఫ్ని మనం అప్లై చేసిన దాన్ని కలర్ ప్రింట్ తీపించుకుంటే మన ఫోటోగ్రాఫ్ కలర్ వస్తుంది. సో దాని మీద మనం అన్ని ప్రింట్అవుట్స్ అన్నీ పెట్టి అటాచ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఫోటో కాపీ అంటే మనకి ప్రింట్అవుట్ తీసుకుంటాం కదా, ఫోటో వచ్చిన కలర్ ప్రింట్, దాని నుంచి క్రాస్గా. సో ఇది ఫోటో అనుకోండి, సపోజ్ ఇది ఫోటో అనుకుంటే ఇదంతా అప్లికేషన్ మనం ప్రింట్అవుట్ తీసుకున్నాం. ఇక్కడ ఫోటో ఉందంటే మన ఫోటోకి క్రాస్గా సిగ్నేచర్ పెట్టాలి, అదే మన ప్రింట్అవుట్ మీదే. అండ్ ప్రింట్అవుట్ పెట్టిన తర్వాత దీంతో పాటు మనం ఏం చేయాలి, SSC సర్టిఫికేట్ కానీ SSC సర్టిఫికేట్ జిరాక్స్ 10th సర్టిఫికేట్ పెట్టుకొని దాని మీద సంతకం పెట్టాలి కింద. అలాగా సేమ్ మార్క్స్ లిస్ట్ ఏమైతే ఉన్నాయో, ఒకళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా సర్టిఫికేట్ తీసి దాని కింద సంతకం పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నో అబ్జెక్షన్. వాళ్ళు ఏమైతే అడుగుతారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీద మనం జిరాక్స్ మీద సంతకం పెట్టాలి, అన్నిటి మీద సెల్ఫ్ అసెస్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇదే గైస్, దట్స్ ఆల్. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిలేటెడ్ ఈ నోటిఫికేషన్ కానీ ఎలా అప్లై చేసుకోవాలో మీకు డౌట్స్ ఉంటే సో నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్స్ గైస్. ఇంకోటి, ఎవరికైతే నా వీడియోస్ వల్ల హెల్ప్ పొందుతున్నాం అనుకుంటున్నారో సో నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సచ్ దట్ నాకేంటంటే ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. అండ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైతే ఇలా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నా, గవర్నమెంట్ జాబ్లు ఉండాలి, ఇట్లా నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సచ్ దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశాను. థ్యాంక్స్ గైస్. సైనింగ్ ఆఫ్. ఐ విల్ బీ బ్యాక్ విత్ యూ అనదర్ నోటిఫికేషన్.